సైకిల్ పార్టీ ఫుల్ లోడెడ్. ఆల్రెడీ పార్టీలో ఉన్నవారే బోలెడంత మంది. ఇక అధికారం కోల్పోగానే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు మరికొందరు. అయితే అధికారం కోసం పవర్లో ఉన్న పార్టీలో ఉండేందుకు సైకిల్ ఎక్కిన లీడర్ల తీరుపై అక్కడక్కడ తెలుగు తమ్ముళ్లు ఓపెన్ గానే రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఆయన టార్గెట్ చేసింది ఒకరినైతే ఇండైరెక్ట్ గా ఆ కామెంట్స్ మంత్రి గారితో పాటు మరికొందరికి గుచ్చుకున్నాయట. ఇంతకు టీడీపీలో వైసీపీ కోవర్టులు ఎవరు? ఎమ్మెల్యే ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? ఏలూరు టీడీపీలో వైసీపీ కోవర్టులెవరు? చింతమనేని టార్గెట్ చేసిందెవరిని? మంత్రి పార్థసారథి రియాక్షన్ ఎందుకు? ఎమ్మెల్యే గురి ఒకరిపై పెడితే బాణం మరొకరికి తాకిందా? ఏపీలో పవర్లో ఉన్న కూటమిలో టీడీపీది కీరోల్. మామూలుగానే టీడీపీ బలం బలగం ఎక్కువే. ఇప్పుడు అధికారంలో ఉండటంతో విపక్ష వైసీపీలో ఉన్న నేతల్లో చాలా మంది సైకిల్ ఎక్కారు. కూటమి పవర్లోకొచ్చిన వెంటనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కీలక పదవుల్లో ఉన్న ఫ్యాన్ పార్టీ లీడర్లు పసుపు కండువా కప్పుకున్నారు. ఇప్పుడు వాళ్లే అధికారం చెలాయిస్తున్నారట. ఇదే పలువురు తెలుగు తమ్ముళ్లకు గిట్టడం లేదట. గత 5 ఏళ్లు వాళ్ల మీద పోరాడిన తాము ఇప్పుడు వాళ్ల అజమాయిషి ఏంటంటూ రగిలిపోతున్నారట. ఇలాంటి క్రమంలోనే పలువురు నేతలు అక్కడక్కడ ఓపెన్ అయిపోతున్నారట. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ది కూడా ఇలాంటి పరిస్థితే అంటున్నారు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఓడినా గెలిచినా కేసులు ఇబ్బందులు ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా వెనక్కి వెళ్లకుండా పోరాడుతూ వచ్చారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనతో ఢీ అంటే ఢీ అని ఆయన్ను టార్గెట్ చేసిన పలువురు నేతలు ఇప్పుడు టీడీపీలో ఉన్నారట. పైగా ప్రోటోకాల్ పరంగా ఎమ్మెల్యేలతో పాటు వాళ్లు వేదికను పంచుకుంటున్నారట. ఇది చింతమనేనికి ఏమాత్రం డైజెస్ట్ అవ్వట్లేదట. అందుకే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలో ఆయన బర్స్ట్ అయ్యారని అంటున్నారు. టీడీపీలో వైసీపీ కోవర్టులు ఉన్నారని, వాళ్లు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదంటూ మాట్లాడేశారు చింతమనేని. ఇంతకు చింతమనేని ఎవరిని ఉద్దేశించి కోవర్టులు అనే మాట మాట్లాడారనే దానిపై చాలా డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఏలూరు మేయర్ వైసీపీలో గెలిచి టీడీపీలో చేరారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు కూడా వైసీపీలో గెలిచి టీడీపీ గూటికి చేరారు. మాజీ మంత్రి ఆళ్ల నానితో పాటు పలువురు సైకిల్ పార్టీలో ఉన్నారు. అయితే ఇందులో కొందరితో చింతమనేని సర్దుకుపోతున్న జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ తో మాత్రం ఆయనకు పొసగడం లేదట. చింతమనేని అపోజిషన్ లో ఉన్నప్పుడు వైసీపీలో ఉన్న ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ఆయన్ను పర్సనల్ గా టార్గెట్ చేశారట. ఈ క్రమంలోనే టీడీపీలో ఘంటా పద్మశ్రీ దంపతుల చేరికను చింతమనేని వ్యతిరేకించారట. అయినా పార్టీ అధిష్టానం వాళ్లను చేర్చుకోవడంతో ఆవేదనతో రగిలిపోతున్నారట చింతమనేని. అంతేకాదు, ప్రోటోకాల్ పరంగా జడ్పీ చైర్మన్ గా ఉన్న ఘంటా పద్మశ్రీ ప్రసాద్ తమతో పాటు డయాస్ షేర్ చేసుకుంటుండడం ఆయనకు ఏమాత్రం మింగుడు పడట్లేదట. పైగా నియోజకవర్గ పునర్విభజన జరిగితే దెందులూరులో రిజర్వేషన్లు మారి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు ఎక్కడ తన సీటుకు ఎసరు పెడతారోనన్న ఆందోళన కూడా ఆయనలో ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అందుకే సమయం సందర్భం దొరికినప్పుడల్లా ఘంటా పద్మశ్రీ ప్రసాద్లను ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసి ఎరకాటంలో పెట్టే స్కెచ్ వేస్తున్నారట చింతమనేని. ఇక జిల్లాలో సీనియర్ నేతగా, పైగా పార్టీ కష్టకాలంలో నిలబడ్డ తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి కూడా చింతమనేనిలో ఉందంటున్నారు. తనను కాదని పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన నిరాశ చెందారట. కాకపోతే అధినేత నిర్ణయాన్ని కాదనలేక సర్దుకుపోతున్నారట. ఇలాంటి ఈక్వేషన్స్ ఉన్న నేపథ్యంలో ఏలూరు సభలో జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, మంత్రి పార్థసారథి ఒకే వేదిక మీదున్నప్పుడు చింతమనేని చేసిన కామెంట్స్ దుమారం లేపాయి. అయితే ఎవరిని ఉద్దేశించి ఎమ్మెల్యే కోవర్టులనే వ్యాఖ్యలు చేశారో గానీ మంత్రి పార్థసారథి రియాక్ట్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. ఆయన వైసీపీ నేతగా ఉండి గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. దీంతో చింతమనేని కామెంట్స్ పార్థసారథికి గుచ్చుకున్నాయని, అందుకే ఆయన స్పందించారని ఓ చర్చ నడుస్తోంది. అయితే అదే రోజు ధర్మాజిగూడెంలో విద్యుత్ సబ్స్టేషన్ ఓపెనింగ్ కు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, పార్థసారథితో పాటు చింతమనేని కూడా హాజరయ్యారు. సబ్స్టేషన్ ఓపెనింగ్ వరకు కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని తనకంటే ముందు ఆ కార్యక్రమ వేదికపై జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ఉండటాన్ని గమనించి కనీసం డయాస్ మీదకు వెళ్లకుండా వెనుదిరిగారు. దీంతో ఆయనకు ఘంటా పద్మశ్రీ ప్రసాద్ తోనే గ్యాప్ ఉందని, ఏలూరు సభలో వారిని ఉద్దేశించే కామెంట్స్ చేసి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి.